యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈరోజు మన పదవి ఉంటుంది పోతుందమ్మా, కానీ ఒక చిరస్థాయిగా ఉండే లీడర్షిప్ నువ్వు పెంపొందించుకుంటే వాడు అవుతావు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు నేనైతే షాక్ అవుతున్నాను అలాంటి మాట్లాడి విని. నేను అసలు ఊహించలేదు దీనివల్ల వల్ల. ఓకే, విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు నేను ఓరగొట్టారు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ప్రాపర్ వేలో నాకు డబ్బులు దాంట్లో కింది స్థాయి వరకు వెళ్ళలేదు అని నువ్వు అందరి మీద అలిగేషన్స్ పెడుతున్నావు కదా. సో డబ్బున్నంత మాత్రాన రాజకీయంగా సక్సెస్ అవ్వడానికి లేదు. ఒకప్పుడమ్మా రాజకీయంలో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక గ్రామానికి ఏం కావాలన్నప్పుడు మేమున్నప్పుడు మొత్తం గ్రామం అంతా కూర్చొని ఒక డిసిషన్ తీసుకుని ఈ ఊర్లో మనకు ఒక పాఠశాల లేదు, ఇక్కడ ఒక రోడ్డు లేదు, ఒక బస్సు లేదు, సో మాకు అది కావాలని మొత్తం గ్రామానికి సంబంధించిన ఒక సమస్యను ఉమ్మడి నిర్ణయాలతో అది ఎప్పటి నుంచి నెరవేరని ఏమన్నా ఉంటే దీర్ఘకాలికంగా ఉన్న వాటిని వాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్గా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలుగా ఇవ్వాలి, 4 పెన్షన్లు ఇవ్వాలి. ఇండివిజువల్గా అయితే ఏ ప్రభుత్వం యొక్క బడ్జెట్ సరిపోతుంది, ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయగలవు? సో ఇది ప్రజలది తప్పు, పార్టీలది తప్పు. నా పార్టీ ఏం లేదన్న, నా పార్టీ కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వకూడదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు 10,000 రూపాయలు వేస్తాడంతే బ్యాంక్స్కి. అప్పుడు ఎంత పెద్ద పాపులారిటీ వచ్చింది దానికి. ఈరోజు మనం 2 లక్షలు ఇస్తున్నాము అని అన్నా కూడా ఆ పాపులారిటీని తీసుకురాలేకపోతున్నాం. ఎప్పుడు విమర్శనాత్మకంగా చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నాను తప్ప అసలు అలా అనౌన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు పార్టీలో. లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్కన మనం కూలిపోయిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యవస్థలో మీరందరూ సపోర్ట్ చేయాలి, కానీ తలా ఒకరు వచ్చి మన మీద రాళ్ళు వేస్తూ ఉంటే ఎక్కడి నుంచి లీడర్షిప్లు ఎదుగుతాయి చెప్పమ్మా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి. కులగణన తర్వాత వాళ్ళ నెంబర్ తగ్గిపోవడంతో పాటుగా వాళ్ళకి కేటాయించినటువంటి బడ్జెట్ని ఇతర కులాలకి ఇస్తున్నారు, అందులో అగ్రకులాలు కూడా ఉన్నాయి అనేది. సరే, ఎకనామికల్గా వీక్ ఉన్న వాళ్ళని లెక్క పెట్టుకుందాం. బీద గొప్ప, బీదవాడు బాపనోళ్ళ దాంట్లో ఉంటారు, బీదవాళ్ళు రెడ్డిల దాంట్లో ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఈ బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎవరైనా ఉన్నాం. నాకు ఉంది కదా అని వద్దనుకొని వాలంటీర్కి ఇచ్చేవాళ్ళు ఎంతమంది. సో ఇప్పుడు ఈ వ్యవస్థలో అలాంటి మా బడ్జెట్ను మేము ఓట్లు ఎక్కువ వేస్తున్నాము కాబట్టి మేము మా బడ్జెట్ మాకు ఇంత ఇవ్వాలన్న ఫోర్సిబుల్గా నువ్వు మారాలి అంటే నువ్వు ముందు నీ చైతన్యం చేయి బాబు. ఒరే బాబు, మనం ఉన్నాము, మన డిమాండ్స్ ఏంటి, మన డిమాండ్స్ని మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోదాం. ఇది వేస్తేనే మా వాళ్ళు మీకు ఓటేస్తామని అప్పుడు పల్లెటూళ్ళలో ఒక నిర్ణయం ఎలా జరిగేదో ఇప్పుడు ఆ లెవెల్లో వాళ్ళనందరూ ఒక ఐక్యమత్యం తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్యూర్ అవుతాడనే తర్వాత విషయం. ఇప్పుడు కొండను ఢీకొట్టుకోవడం అనేది ఒక రాజకీయంగా వ్యవస్థలను ఒక జాతీయ పార్టీని ఢీకొట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఓ మాటల మరాఠీలాగా ఉన్న కేసీఆర్ ఏదో అంటారు చూడండి, కోట్లాది రూపాయలు తినేసి భిక్షం వేసినట్టు కొన్ని పథకాలు వేసినట్టు ఏదో అట్లయినా 2 సార్లు అధికారంలో రాగలిగాడు. మనం ఈరోజు ఒక ఎస్సీలు బీసీలు ఒక మాట అన్నామంటే అది చేయకపోతే ఇంకా చాలా వాళ్ళని ఏమనే ధైర్యం ఈ సమాజానికి లేదు, కానీ మనని అనే సమాజం ఉంది ఇప్పటికి కూడా. సో ఈ కుల వ్యవస్థ, ఈ కులగణన గురించి ఎప్పుడు జరిగినప్పుడు లోపాలను ఎత్తిపొడ్చడం కాదు. నేను ఎప్పుడూ అడుగుతా ఉంటాను, నేను చాలామందితో వాదిస్తాను కూడా. ప్రతి వాళ్ళు సమస్య చెప్తారు కానీ సొల్యూషన్ ఎవరు చెప్పరు. ఆ సొల్యూషన్ చెప్పడం, మీరు సమస్య నాకు బాధ అయిందంటే పరే నీకు చెప్పిన ఆలోచన నాతో డిస్కషన్ చేయి, ఇది అవుతుంది ఇది కాదు కదా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారమ్మా, నాకు చదువుకోబుద్ధి అవుతలేదు అన్నాడు అనుకోండి, అరే నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను రా, నువ్వు చదువుకోనంటున్నావు మధ్యలో, తర్వాత చదువుకోకపోతే ఏం తిద్దాం అనుకుంటున్నావు అని వాడు తల్లిదండ్రుల ముందు ఓపెన్గా చెప్పగలిగితే వాడు చదవద్దంటున్నాడు, వాడికి టెక్నికల్గా ఏదైనా చేయాలని పెద్దవాళ్ళ నిర్ణయం ఉంటుంది. నువ్వు పెట్టించేదాన్ని పెట్టించుకుంటా ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు నచ్చంది నువ్వు చేసినావు అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడున్న బీసీ వ్యవస్థలో కూడా ప్రతిఫలాలు ఇచ్చే వాళ్ళలో సంక్షేమ రాజ్యాన్ని శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు సంక్షేమం చూసింది, ఎప్పుడు గెలుపు ఓటముల గురించి చూడలే. త్యాగాలే చేసిండ్రు, వాళ్ళంతా కూడా సాక్రిఫైస్ చేసిండ్రు. ఈ రాజకీయ వ్యవస్థలో ఒక స్త్రీని ఎదగనివ్వని వ్యవస్థ, ఒక కులం ముందు పోవడం వ్యవస్థ, ఒక మతాన్ని ముందు పెట్టుకోవడం. ఎక్కడైనా సరే భారత స్త్రీ సాంప్రదాయం ఎక్కడైనా వాళ్ళని చేసుకున్నా ఆ స్త్రీకి ఆ భర్తది వస్తుంది, అవునా, ఆ జాతీయత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా.
మీరు సోనియా గాంధీ గారిని అసలు ఆ జాతీయతను యాక్సెప్ట్ చేయకుండానే ఆమె ప్రధానమంత్రిని కానియకుండా ఆ రోజున్న బీజేపీ వ్యవస్థ అసలు నవ్వొచ్చింది నాకు. నిజంగా తప్పు కదా అది. ఆమెకు పుట్టిన పిల్లల్ని కూడా ఇప్పటికి కూడా ఇబ్బందులే పెడుతున్నారు కదా యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా. మరి వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలే, వాళ్ళ వారసత్వం వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళే వాళ్ళని జనాలు నమ్ముతున్నారు. సో నేనేమంటానంటే తీన్మార్ మల్లన్న ఏ లక్ష్యంతో చేస్తున్నాడో, ఏ ధైర్యంతో చేస్తున్నాడో నాకైతే తెలియదు. నేను ఒక సోదరిగా చెప్తున్నాను తీన్మార్ మల్లన్నని. అంత ఆషామాషి అయితే కాదు. ముందు నువ్వు స్ట్రాంగ్గా ఒకవేళ నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి నువ్వు బతకగలన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. దానికి ఎవ్వరు అభ్యంతరాలు పెట్టారు. నువ్వు రిజైన్ చేసేసేయి, నీకు నచ్చినట్టుగా జనాల దగ్గరికి వెళ్ళు, నీ లీడర్షిప్ని పెంచుకో, మాకేం అభ్యంతరాలు. నువ్వు అలా కాకుండా మమ్మల్ని వేలెత్తి చూపించి ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కులాలను పెట్టి ఆ రకంగా మాట్లాడడం అనేది ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. మీరు చూస్తుంటారు కొంతమంది టీఆర్పీలు పెంచడం కోసమని బూతులు మాట్లాడిస్తుంటారు ఛానల్స్లలో. అది లీడర్షిప్ కాదు. ఇంకో పెద్ద పొరపాటు చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళని ఒక స్టేజ్ లేకుండా, అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చేసిన మాజీ ముఖ్యమంత్రులను కూడా తిట్టిన వాళ్ళు కూడా అవకాశాలు రావు. ఎందుకు రావు అంటే మన తాత కాదు వాళ్ళతో ఈక్వల్గా తిట్టేది. దానికి పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఆ ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ పెద్దతనానికి మనం వాల్యూ ఇవ్వాలి. వాడు వీడు హౌలగాడు ఏందా భాష? అస్సలు రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చారా? అసలు చదువు రాని వాళ్ళు టీఎన్జే లాంటి వాళ్ళు ఒకప్పుడు రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా నడిచారు. మరి వాళ్ళకి ఏమీ తెలియదే, ఇన్నోసెంట్స్. కానీ ఎంత బాగా చేశారు. నువ్వు అన్నీ చదువుకొని అంతా చేసి కూడా నీ భాష ఆ ప్రయోగం చేసి నీ పాపులారిటీ పెంచుకోవడం నీది మార్గం కాదు. పాపులారిటీ కొన్ని రోజులు కొన్ని ఛానళ్ళు హైప్ చూపించేస్తాయి, నేను హీరో చేస్తాయి. తర్వాత అదే డౌన్ అయిపోయి నేను జీరో చేస్తాయి. ఎంతమందిని చరిత్రలో ప్రూఫ్ చేయగలను నేను. నువ్వు మాట్లాడే మాటలుగా తిన్నావా అన్న తినే అన్నం తిన్నావా అన్న భాషను కూడా వక్రీకరించి మాట్లాడితే సెటైరికల్గా ఎట్లా మాట్లాడారో అర్థం చేసుకుంటున్నారు జనాలు. అంత అమాయకులు ఎవరు లేరు ఇప్పుడు. జనాలు చాలా తెలివిగలైపోయారు. సో తీర్మాన్ మల్లన్న పార్టీ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి ఒకటి నా డిమాండ్. రెండోది ఆయన బీసీల రక్షణ కోసం పనిచేస్తున్నాడంటే చాలా సంతోషం నాకు. ఐక్యమతం తీసుకొస్తే ఇంకా మంచిది. మిమ్మల్ని ఎవరు వెట్టి చాకరీ ఏమి చేయించట్లేదు. మా జాతి అన్న వెట్టి చాకరీ చేసిన జాతి. ఇప్పుడు కూడా న్యాయం పొందలేకపోతున్నాం. ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉన్నా మా మీద ఏడుస్తున్నా సరే మాకు న్యాయం జరగట్లేదని మరి మేమెవరు చెప్పుకోవాలి? మాకు ఉన్నోళ్ళ బతుకు అదే ఉంది. మీరు అంతకన్నా ఇంకా మొదలు కూడా పెట్టలేదు మీరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? సరే కులగలన్ అనేది ఈ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం చేసాం మనం. ఎప్పుడో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేసిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇండివిజువల్గా వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. మేము ఏదైనా తప్పులు ఉంటే గ్యారెంటీగా ఆ వ్యక్తి అవును నేను ఇచ్చాను, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, నేనే ఇచ్చాను అని చెప్పి వాళ్ళతో సంతకాలు కూడా తీసుకొని ప్రూవ్ చేపిస్తున్నాను అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సో ఇంత బాగా చదివినాక కూడా నువ్వు బీసీలు మేము ఎక్కున్నాము, మేము ఓట్లు వేయనిగా పనికి వస్తావంటే ఓట్లు వేయకురా బాబు. నువ్వు వేయకు, నీ వాళ్ళకి నువ్వే ఇప్పించుకో, నువ్వే నిలబెట్టించుకో, నువ్వే ఆర్థికంగా వాళ్ళని అంతా స్ట్రాంగ్గా చేసుకో. ఈరోజు ఎలక్షన్ అంటే మాటతో వేసేవాళ్ళు ఎవరు లేరు, డబ్బులతో వేసేవాళ్ళే ఉన్నారు కదా. మరి అమ్మ ఇప్పుడు కుల గణన తర్వాత బీసీలకి చట్టబద్ధత కల్పించడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీటి కోసమని ప్రత్యేక సెషన్ పెడతాము, మేము ఖచ్చితంగా చేసి తీరుతాము అన్న తర్వాత ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఇంకొక ఆరోపణ, బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లలో కోత ఇవ్వబోతోంది అనే ఒక మాట వినిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు? సరే ఒక్కొక్కసారి వంటలో నువ్వు రోజు అదే వేసినా ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయి. ఇంట్లో ఏ పని అయినా కొన్నిసార్లు మనం చేస్తున్నా పొరపాటు అవుతుంటారు. మా దాంట్లో కూడా ఇప్పుడు మా దాంట్లో 2 సబ్కాస్ట్లో గొడవలు జరుగుతున్నాయి. వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమానికి. ఇప్పుడు కూడా మా కృష్ణమాదికి కూడా ఏమన్నారు, కొంత అన్యాయం జరుగుతుంది, మా షేర్ను మేము వేరే వాళ్ళకి ఇస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, కాబట్టి అది జాగ్రత్తగా ఏమైనా తప్పులు ఉంటే సరిచేయండి అని ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా చూద్దామన్నా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే లెవెల్లో నువ్వు చేయొచ్చు కదా. సరే మాకు కోత అయినా, ఒకవేళ అనుకుందాం కోత అయినా ఎవరు తింటున్నారు? మీ వాళ్ళగా తినేది, నీ జాతేగా తినేది.
ఒక కులానికి ఎక్కువ ఒక కులానికి తక్కువ ఇప్పుడు సబ్ కాస్ట్లోనే అనుకుందాం. కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా అక్కడ అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఎక్కడున్నాయి తల్లి అసలు? రిజర్వేషన్లు పోతున్నాయి, ఇవన్నీ అసలు రిజర్వేషన్ అన్న అంశం ఇప్పుడు ఉందంటారా? ఇంకా ఏదో సరే అప్పుడు కాంగ్రెస్ నడుస్తోంది, అప్పుడు ఏదో అనుకున్నాం ఎస్సీలకు రిజర్వేషన్ నడుస్తుందమ్మా, ఫ్యూచర్లో ఉంటుందని. ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి చెప్పండి మీరు? ఆ గవర్నమెంట్ ఉద్యోగాలే లేనప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలను నీకు రిజర్వేషన్ పెట్టుకోవాల్సిన దాన్ని ఎవరు స్ట్రాంగ్గా పెట్టగలరు? దానికి అష్యూరెన్స్ ఎవరు ఇవ్వగలరు చెప్పమ్మా? ఇప్పుడు రిజర్వేషన్ కావాలి, మా సీట్లు మాకు కావాలంటే నీ సీట్లు నువ్వే చూసుకో, నీ జనాలను ఒప్పించుకొని వేయించుకోగలిగితే వేయించుకో. నీ మొత్తం రిజర్వేషన్ ప్రకారంగా ఏ పాపులేషన్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ప్రాంతాలను సెలెక్ట్ చేస్తాం, పాపులేషన్ బట్టి రిజర్వ్ స్థానాలుగా డిక్లేర్ చేస్తాం కదా. సరే గవర్నమెంట్లో చేయట్లేదు, నీకు తెలుసుగా ఎక్కడ ఎవరి పాపులేషన్ ఎంత ఉంది, ఏ కులానికి ఎక్కువ ఉంది బీసీలలో, వాళ్ళ నుంచి ఒక లీడర్లను నిలబెట్టి స్పాన్సర్ చేయండి. మీరు స్పాన్సర్ చేసి మీ వాళ్ళని మీరే నిలబెట్టుకోండి. రేపొద్దున గవర్నమెంట్ని ఛాలెంజ్గా వెళ్ళగలే లెవెల్లో మారండి. అదొక చైతన్యం కదా మనకి. అబ్బా వీళ్ళకి కూడా అనుకున్నంత నిలబెట్టారా బాబు, వీళ్ళే హెల్ప్ చేసుకున్నారు, డబ్బు తీసుకోకుండా నిస్వార్థంగా. అరే ఇంకా ఎప్పుడురా మనకు వచ్చేది అని ఐక్యంగా పెంచి వాళ్ళని తోట ఆ సీట్ల మీద వాళ్ళని కూర్చోబెట్టి బీసీలు, ఒకవేళ ఏ పార్టీ ఇవ్వలేదు అనుకోండి, అనుకుందాం, నీ చేతిలో ఉంది కదా, నీ వాళ్ళని నువ్వు ఇంత స్ట్రెంత్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుని వాళ్ళని నిలబెట్టచ్చు కదా.